మైక్రో ఫైనాన్స్ స్కామ్ కు సంబంధించి అధిక వడ్డీ ఆశ చూపి ఎంతో మంది పేదలను బలికొన్న గోకుల్ నందన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ మరియు శుభక్షేత్ర కంపెనీలకు సంబంధించి మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరొక కేసు నమోదు కావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించిన కేసులు అడ్వకేట్ సుబ్బు గారు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి అడ్వకేట్ సుబ్బు గారు లైన్ లో ఉన్నారు. ఈ అంశం మీద మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అడ్వకేట్ సుబ్బు గారు. ప్రవీణ్ గారు నమస్తే అండి. ఇది మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్ కు సంబంధించి మరొక కేసు నమోదు కావడం జరిగింది. సో ఏంటి అసలు మైక్రో ఫైనాన్స్ స్కామ్ కు సంబంధించి ఇంకా విచారణ జరగలేదా? ఈ కేసులు నమోదు అవుతున్నాయి, ఎంతో మంది బలవుతున్నారు. ఏంటి అసలు ఇందులో మూలం ఏముంది అసలు? మొట్టమొదటిగా నేను మీ మీడియా వేదికగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఎవరైతే ఈ మంగ్లీ దగ్గర ఎంగిలి మెతుకులు ఎరుగు తినే కుక్కలు ఉన్నారో వాళ్ళు అంటే వాళ్ళ ఉనికిని తాకట్టు పెట్టి డబ్బులు కమ్ముడు పోయి ఎవరైతే ఫైట్ చేస్తున్నటువంటి మాలాంటి వాళ్ళ మీద దుమ్ము పూసే ప్రయత్నం చేసి ప్రజల్లో అవగాహన అంటే ఆ పైన తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వెధవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు చెప్పే సమాధానం ఈ ఎఫ్ఐఆర్. ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే ఆ ఎఫ్ఐఆర్ ఆ కంప్లైంట్ 8వ తారీఖు 4వ నెల 2026 మీరు చూసుకున్నట్లయితే అదే విధంగా ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ కి సంబంధించినటువంటి అంశాలు మీకు ఒకసారి మీ దగ్గర కంప్లైంట్ కాపీ ఉంటే ఒకసారి డిస్ప్లే మీద చేస్తే మీకు ఒకటి చదివి వినిపిస్తా. ఎందుకు అని అంటే ఈ కుక్కలు ఎవరైతే ఉన్నారో మంగ్లీ ఎక్కడుంది డబ్బులు తిని ఆవిడ పెయిడ్ ఆర్టిస్టులుగా పనిచేస్తూ ఎవరైతే బాధితులకు అన్యాయం చేస్తూ బాధితుల తరపున కొట్లాడుతున్నటువంటి కుబ్బును కానివ్వండి తిరుమలని కానివ్వండి మిగతా వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ స్వప్రయోజనం కోసం వాళ్ళు పూట గడుపుకోవటం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి కుక్కలకి ఎక్కడ మంగ్లీ ఇన్వాల్వ్ అయ్యిందో చెప్పండి అని చెప్పి అడుగుతున్నటువంటి వెధవలకి ఇది ఒక చెప్పపెట్టి సమాధానం లాగా చూపించా. మీ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉన్నట్టయితే ఒకసారి డిస్ప్లేలో వేయండి. ఈ కంప్లైంట్ కాపీ ఎఫ్ఐఆర్ లో ఏది 4 మంగ్లీ ఉన్నారు అక్కడ నుంచి మీరు కంప్లైంట్ కాపీకి వస్తే కంప్లైంట్ కాపీలో ఇక్కడ క్లియర్ గా పేరా నంబర్ 4 లో ఒక్కసారి చూడండి. ఇక్కడ అలాగే ముందుగా 10 రోజులు కంపెనీ కార్యకలాపాలు పరిశీలించి నమ్మకం కలిగిన తర్వాత పెట్టుబడులు పెట్టాలని చెప్పారు. మా గ్రామానికి చెందిన చాలా మంది అప్పటికి ఏజెంట్లుగా చేరి అధిక వడ్డీపై మంచి లాభాలు పొందుతున్నారని తెలిపారు. మధు తన కుటుంబ సభ్యులైన భరత్, శైలజ, బాబు, నవ్య, రమేష్, సరోజ, శత్రు, రాజశేఖర్లను కల్పించి మా కుటుంబం అంతా ఇంట్లోనే కలిసిగట్టుగా పని చేసి కష్టపడుతున్నామని చెప్పి పరిచయం చేయడం జరిగింది. అదే విధంగా కంపెనీ టీం సభ్యులు మరియు ఏజెంట్లు కూడా పరిచయం చేశారు. అంతేకాకుండా ఇక్కడ నుంచి మీరు క్లియర్ గా చదవండి. రాథోడ్ సత్యవతి చౌహాన్ మరియు రాథోడ్ ఇంద్రవతి చౌహాన్ ఒకరోజు మా పక్క గ్రామమైన బలుగు తాండాకి వచ్చి నన్ను చుట్టుపక్కల గ్రామస్తులను మధు నిర్మాణం జరిపే ఇంటి వద్దకు పిలిపించి పైన తెలిపిన కంపెనీలలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీలు వస్తాయని చూడండి అధిక వస్తాయని సార్. వారు కూడా తమను కంపెనీ భాగ్యస్వాములుగా చెప్పుకొని మనమందరం షెడ్యూల్ ట్రైబల్ సమాజానికి చెందిన వారమని ఎవరిని మోసం చేయమని కులాన్ని అడ్డం పెట్టుకుని నమ్మకం కల్పించారు. భవిష్యత్తులో స్పా, పబ్ సెంటర్లు మరియు ఇతర వ్యాపారాలను ప్రారంభిస్తామని అందులో వచ్చే లాభాలను మీకు అధిక వడ్డీ రూపంలో ఇస్తామని హామీ ఇచ్చారు. ఎవరు? సత్యవతి చౌహాన్, ఇంద్రవతి చౌహాన్. అంతే కదండి. మంగ్లీ గారు వాళ్ళ చెల్లి ఇక్కడ డైరెక్ట్ గా అతను పిలిపించి మరి మాట్లాడి పెట్టుబడులు పెట్టండి స్పా సెంటర్ లో పబ్బులు కడుతున్నామని నేను మీకు చెప్పా. ఇక్కడ కోకాపేటలో పబ్బు కడుతున్నారు అని చెప్పి దాన్ని బలపరిచే ఈ యొక్క అంశం. ఆయన ₹2 వడ్డీకి 27 లక్షల రూపాయలు అప్పు తెచ్చి మొత్తంగా దఫాలుగా 44 లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి మోసపోయిందని చెప్పేసి పేరా నంబర్ 4 లో చెప్తున్నారు. అందులో 33 లక్షలు రమావత్ మధుకి, 11 లక్షలు గోకుల్ నందన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏజెంట్ రమావత్ శివకు ఇచ్చారని మెన్షన్ చేశాడు. చూశారు కదా. అంటే ఇక్కడ మంగ్లీకి సపోర్ట్ చేస్తున్నటువంటి కుక్కలు ఎవరైతే బాధితులు ఉసురు పోసుకొని బాధితుల కన్నీళ్లకు కారణం అవుతున్నటువంటి వెధవలు ఎంగిలి మెతుకుకి ఆశపడి మంగ్లీకి సపోర్ట్ చేస్తున్నటువంటి వెధవలు ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఎక్కడ మంగ్లీ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పి అడుగుతున్నారు కదా. దొంగకి సర్ది కడుతున్నటువంటి వెధవలు ఉన్నారు కదా, వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి.
ఉమ్, ఎంతో మంది వందల మంది బాధితులు మోసపోయి వాళ్ళు ఇల్లు పిల్లుకొని అమ్ముకొని ఉమ్, ఏం చేయాలో చేయలే అంటే తోచని దయనీయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఉమ్, అడ్వకేట్ సుబ్బు అండగా ఉంటే అడ్వకేట్ సుబ్బు కాంప్రమైజ్ అయ్యిండు అని చెప్తున్నటువంటి వెధవులు ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి. ఉమ్, మీకు తెలుసు ప్రవీణ్ గారు, నేను మీరు చెప్పినటువంటి పిలిచినటువంటి ప్రతి ఇంటర్వ్యూలో ఏదో ఒక సందర్భంలో మంగళి కేసు వచ్చినప్పుడు నేను ఎంత స్ట్రాంగ్ గా మీకు సమాధానం చెప్తున్నా మీకు తెలుసు. అదే ఇప్పుడు మాకు కూడా వినిపించిన అంశాలు ఏంటంటే అడ్వకేట్ సుబ్బారావు మంగళి దగ్గర అమ్ముడు పోయిండు, ఎన్నో కొంత డబ్బులు తీసుకొని ఈ అంశం మీద మాట్లాడతలేడు అనే అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఆ విషయం మీకు కూడా తెలుసు, మీకు కూడా తెలిసే ఉంటుంది. అందుకనే నేను చెప్తున్నానండి, తెలియని అమాయక ప్రజలకు నేను మీ మీడియా వేదికగా చెప్తున్నా. ఉమ్, 7వ తారీఖు 7వ నెల 2026 అంటే మొన్న ఉమ్, సిటీ సివిల్ కోర్టు 2వ చీఫ్ కోర్టులో ఉమ్, మంగళి వేసినటువంటి డిఫమేషన్ సూట్ కి అటెండ్ అయినా. ఓకే. మరి డబ్బులు తీసుకుంటే అడ్వకేట్ సుబ్బు మీద ఎందుకు డిఫమేషన్ సూట్ వేస్తుంది? ఉమ్, ఉమ్, మేము వేసిన కేసులకు ఆవిడ అటెండ్ అవుతుంది, ఆవిడ వేసిన కేసులకు నేను అటెండ్ అవుతున్నా. దాదాపు అంటే ఇప్పుడు ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్ కి సంబంధించి ఇప్పటి వరకు ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు అడ్వకేట్ సుబ్బు గారు? 9 మంది లెక్కకు వచ్చిన వాళ్ళండి. 9 మంది లెక్కకు వచ్చిన వాళ్ళు. అందులో నాకు సంబంధించినటువంటి క్లయింట్లు ఎవరూ లేరు. నేను ఇప్పుడు మీ మీడియా వేదికగా చెప్పేది ఏంటంటే, నా దగ్గర ఉన్న క్లయింట్లు కర్నూలు, ఆదోని, డోను, మహబూబ్ నగర్, కర్ణాటక, డోన్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. ప్రజలందరికీ కూడా నేను నొక్కి వక్కలించుకొని చెప్తున్నా, ఎవరైతే పలుకుతాడంటే దేవరకొండ, నల్గొండ ఇటువైపు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా దగ్గర వాళ్ళ తరపున నేను వాదించట్లేదు. వాళ్ళు నాకు ఒక్కళ్ళు కూడా క్లయింట్లు లేరు. ఇప్పుడు ఈ శుభక్షేత్ర కంపెనీ ఓనర్ పేరు? శుభక్షేత్ర కంపెనీ ఓనర్ పేరు శుభక్షేత్ర కాదు, గోకుల్ నందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, హేమాకాంత్ రెడ్డి. ఇప్పుడు హేమాకాంత్ రెడ్డికి అడ్వకేట్ సుబ్బుకు డీల్ కుదిరిందనే ఒక అంశం తెర మీదకి వచ్చింది. లేదండి, అది తప్పుడు ప్రచారం. నాకు తెలిసినంత వరకు హేమాకాంత్ రెడ్డి ఒక బాధితుడు. అదే బాధితుడే అని చెప్పుకొని తిరిగిండు. అయితే బాధితుడే అని చెప్పుకొని తిరగటమే కాదు, బెయిల్ కూడా మొన్న వచ్చిందని చెప్పి నాకు తెలిసింది. ఓకే. ఇప్పుడు అతను తప్పు చేసిన వాడే బెయిల్ ఎందుకు ఇస్తారు? ప్రధాన నిందితుడు రామవత్ మధు ఇంకా జైల్లోనే ఉండదు. మిగతా వాళ్ళంతా పారిపోయారు, వాళ్ళు కొంతమంది యాంటిస్పెక్టరీ బెయిల్ తెచ్చుకున్నారు. అక్కడ వరకు ఎందుకంటే ఎన్ని అనుమానాలు రేకెత్తినా కనీసం నైతిక బాధ్యతగా కూడా పోలీసులు మంగళిని అరెస్ట్ చేయలేదు. ఎందుకు? ఫస్ట్ వాళ్ళ సమాధానం చెప్పమనండి. ఇప్పటికీ కూడా నేను సీఎం అపాయింట్మెంట్ కోసం మీకు ఇంకొక విషయం చెప్తున్నా, బట్టి విక్రమార్క గారి అపాయింట్మెంట్ కోసం మధ్య నా సొంత ఖర్చులతో వెళ్ళా. అయినా సరే పర్సనల్ సెక్రటరీ ఎవరైతే శర్మ గారు ఉన్నారో ఆయన నన్ను ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళ పర్సనల్ సెక్రటరీకి ఫోన్ చేశాను, తర్వాత పర్సనల్ పిఏలకు ఫోన్ చేశాను. నేను అక్కడికి వెళ్తే నేను ఎంత మంది దగ్గరికి వెళ్ళిన ఆఖరికి నాకు సీతక్క కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నేను ఇప్పటికి కూడా తిరుగుతూనే ఉన్నా, నాకు ఎప్పటితోనూ డీలింగ్ కుదరలేదు. అలాంటి వ్యక్తిని నేను కాదు, మీరు మొదటి నుంచి కూడా నన్ను చూస్తున్నారు. సుబ్బు గారు, మేము కూడా పలుగుతాండాకు ఇప్పుడు ఏమైతే ఈమె రమాబాద్ మధు ఇల్లు కడుతున్నాడో ఆ పలుగుతాండాకు మేము అందరం కలిసి వెళ్ళడం జరిగింది, జర్నలిస్ట్ అందరం. సో వెళ్ళినప్పుడు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు కూడా విస్తృతమైన నిజాలు బయటకు వచ్చినాయి. ప్రతి ఒక్కరు మంగళి పేరే చెప్పారు. అక్కడ దాదాపుగా మేము మంగళి ఉన్నదని చెప్పేసి ఇంత పెద్ద అమౌంట్ పెట్టినామని చెప్పేసి అన్నారు. మరి ఎందుకు అధికారులు మంగళిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారా? ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? అదే కదండి, మంగళి పేరు ఎవరన్నా చెప్పారని మంగళి దగ్గర ఎంగిలి మెతుకులు ఎరుగు తినే కుక్కలు ఎంతో మంది వాగుతున్నారు. మరి అంతమంది మంగళి ఉంది అని అన్నప్పుడు మీరు ఎక్కడో అడ్వకేట్ వామన్ రావు దంపతులు హత్య కేసులో అనుమానం వచ్చిందని ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మీద కేసు పెట్టినటువంటి పోలీసులు మరి ఇంతకని ఎంత పెద్ద కుట్ర జరుగుతున్నా, ఎంత పెద్ద కుట్ర చేసినా మంగళి గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఇప్పటి వరకు? ఆ సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి మంగళి నన్ను ఎందుకు బెదిరించింది? ఒక ఎమ్మెల్యే తండ్రి పేరు చెప్పి ఎందుకు బెదిరించింది? వాళ్ళతో ఫోన్లు ఎందుకు చేయించింది? నేను ఇప్పటికీ కూడా అదే అడుగుతున్నా, ఎందుకని మంగళిని అరెస్ట్ చేస్తలేరు? కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు ఒకే స్టాండ్ తీసుకుంటూ ఇలాంటి ఒక తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని డైవర్ట్ చేసి వాళ్ళని అంటే భయభ్రాంతులకు గురి చేయడానికి జరుగుతున్నటువంటి ఒక కుట్ర జరుగుతుంది. కాబట్టి అడ్వకేట్ సుబ్బు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఇప్పటికీ మంగళి చేసిన కేసుల మీద తిరుగుతున్నాం. అక్రమ కేసులు మీడియా మీద, తర్వాత నా మీద ఎప్పుడైతే పెట్టిందో మేము చెప్తున్నా కదండి, 7వ తారీఖు ఓఎస్ నెంబర్ 185 ఆఫ్ 2026 సెకండ్ చీఫ్ కోర్టు
సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ చెత్త బజార్ లో నా మీద కేసు వేసింది. అది 7వ తారీఖు కూడా నేను అటెండ్ అయ్యి వచ్చా. మన అడ్వకేట్ సుబ్బు ఎక్కడైతే కాంప్రమైజ్ అయితే నా మీద ఎందుకు కేసులు ఉంటాయి? సో అంటే ఇప్పుడు ఫైనల్ గా ఈ కేసుకు సంబంధించి ఏం చెప్తారు? ఈ కేసు ఎట్లా ముందుకు తీసుకోబోతున్నారు? నేను ఆ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రమే తెలిసేయండి. ఆ ఈశ్వర్ అనే వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు. ఇది 8వ తారీఖు 4 నెల 2026 తారీఖునే వచ్చినటువంటి కేసు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ కాకుండా ఉండి ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది. సో అలా ఎంతో మంది కంప్లైంట్లు పెడితే చాలా మంది అధికారులు, పోలీస్ అధికారులు ఆ కంప్లైంట్లు తీసుకోలేదు. మేము బాధితులతో త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం. దీంట్లో ఉన్న ఇంకా నిజానిజాల్ని ఇంకా ప్రజలకు తెలియజేయకపోతే ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మంగ్లీ గారి పేరు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే మంగ్లీ గారి పేరు లేకుండానే మీరు ఈ బాధితుల పక్షాన పోరాడతారా? మంగ్లీ గారి పేరు 100% ఉంది. మేము మంగ్లీ గారి, ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని మేము కూడా చాలా సార్లు చూసినాం, మిమ్మల్ని ఎంతో భయభ్రాంతులకు గురి చేశారు. మీ మీద కేసులు పెట్టారు కాబట్టి భయపడి మంగ్లీ పేరుని తీసుకురాకుండా బాధితుల మాట్లాడే ప్రమేయం ఏమైనా చేయబోతున్నారా అని నా ప్రశ్న. లేదండి, అంటే వ్యక్తి పరిస్థితుల్లో ఎన్ని కేసులు పెట్టినా అడ్వకేట్ సుబ్బు భయపడడు. ఈ జుజుబీ లెక్కలకి ఎప్పుడు అడ్వకేట్ సుబ్బు భయపడడు. ఎవరైతే మా బాధితులు ఎవరైతే ఉన్నారో కర్నూలు వాళ్ళు, మిగతా వాళ్ళు, మహబూబ్ నగర్ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మళ్ళీ త్వరలో ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం. ఆవిడ మీద హైకోర్టులో ప్రైవేట్ కంప్లైంట్లు కూడా వేయబోతున్నాం. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్, అంటే విన్నారు కదా, ఇది పరిస్థితి. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ రమావత్ ఈశ్వర్ అనే వ్యక్తి రమావత్ మధు పైన, రమావత్ బాలాజీ పైన ఎవరైతే మంగ్లీ గారు సిస్టర్స్ ఉన్నారో సత్యవతి చౌహాన్, ఇంద్రావతి చౌహాన్ పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఇష్యూ పైన అడ్వకేట్ సుబ్బు పెద్ద ఎత్తున మరోసారి పోరాటం చేస్తాడని క్లియర్ కట్ గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితులలో మంగ్లీని వదిలే ప్రసక్తి లేదంటూ కూడా అతను ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.